బాలు అలాగే వాళ్ళ రవి పట్టుకొని వస్తాడు. పట్టుకొని రాగానే దాని మీద ఏం లేదు, అది ఉయ్యాల ఉంటుంది. మీ వంశపారం ఉయ్యాల ఇది, ఎంతోమంది దీంట్లో ఊగారు, అలాగే మీ పిల్లల గిట్ట ఊగాలని ఇది తెప్పించాను అని చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత మన ప్రభాత్ ఏం చేస్తుంది, మనోజ్ని ఇక్కడ పిలుస్తుంది అనమాట. పిలిస్తే అక్కడికి వెళ్ళేవనుకో చూడు మంచిగా ఉండదంటే ఆమె అంటది, భార్యాభర్తలన్నీ అట్లా విడగొట్టరాదు, పాపం కలుగుతుంది, ఎందుకు అలా విడగొడుతున్నావు. మనోజ్ ఏం చేస్తాడు, బాలు సిగ్గుపడితే ఫస్ట్ బాలే కంటాడు అనుకున్నానమ్మా, కానీ కనలేదంటే అని అంటాడు అనమాట. తర్వాత మీరందరూ 7-6 లోపల ఇద్దరు పిల్లలను కనాలి, ఇద్దరిద్దరినన్నా కనాలి, ఒక్కరు కాకుండా అని అంటది అనమాట. ఏం ప్రభావతి ఏమంటావు నువ్వు అని అంటే, ఏంటత్తయ్య అని అంటది అనమాట. అంటే ఏం లేదు, నానమ్మ పిలిపించుకోవడానికి రెడీగా ఉన్నావా అంటే, రెడీగా ఉన్నాను అత్తయ్య అని అంటది. అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఇలానే ఆనందంగా ఉండాలి. బయట చూడండి అందరు విడిపోయి వేరువేరుగా ఉంటారు, కానీ మన ప్రభావతి మాత్రం అందరినీ క్షమించి ఒకటిగా ఉంచింది, అందరినీ సమానంగా చూస్తుంది అని అంటదన్నమాట. ఇప్పటి నుంచి మీరు అందరూ ఆనందంగా ఉండాలి, జరిగిపోయింది అంతా మర్చిపోండి, మోసాలు అబద్ధాలు చాలామంది చెప్తారు, అన్నీ మర్చిపోయి ఇప్పటి నుంచి మీరు మంచిగా ఉండండి అని అంటదన్నమాట బామ్మ. అనగానే మీనా ఒకటి నా సంచి తీసుకురాపోనంటే, ఎందుకమ్మమ్మ అని అంటాడనమాట. తీసుకురా అండి అని అంటే, సరే అని తీసుకురానికి వెళ్తాను. సంచి తీసుకొస్తారు. సంచి తీసుకోగానే అందరు ఒక్కొక్కటి తీసుకోండి మీనా అని చెప్తుంది అనమాట. తీసుకొని ఈ ముడుపు ఉంది, ఈ ముడుపు కట్టండి మీరు అని చెప్తుంది అనమాట. ఎందుకోసం అంటే, ఏం లేదు, నేను మీకు పిల్లలు పుట్టాలని నేను అమ్మవారికి మొక్కాను, అలాగని ముడుపు కట్టాలని మీకు తీసుకొచ్చాను, ముడుపు కట్టి ఆ సంచిలో వేయని నేను తీసుకెళ్ళి అక్కడ గుడిలో కట్టేస్తాను అని చెప్తుంది అనమాట. అయితే మనోజ్ ఒప్పుకోడు కట్టడానికి. మన బామ్మ అంటే రేపు చింతపండు అవుతుంది, కట్టురా అని అంటుంది అనమాట. అయితే వాళ్ళు క్లాత్ పట్టుకుంటారు, వాళ్ళు టెంకాయ వేసి కట్టేస్తారనమాట. కట్టేసిన తర్వాత ప్రభాతి అక్షంతలు అలాగే కుంకుమ వేస్తుంది. తర్వాత మీరందరూ హ్యాపీగా ఉండాలి, మీరేం టెన్షన్ పడకండి, గొడవలు పడకండి, సంవత్సరం వరకు మీకు పిల్లలు పుడతారు అని చెప్తుంది అనమాట. సరేనా బాలు, బ్యాగు అవన్నీ లోపల కార్లో పెట్టేసి నేను వెళ్తాను, మీరందరూ హ్యాపీగా ఉండాలి, అరే నీ ఆరోగ్యం జాగ్రత్త రా అని వాళ్ళ కొడుకు చెప్తుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ అని అంటే, నేనేం రా గుండ్రాయిలా చాలా బాగున్నాను అని అంటది. అన్న తర్వాత రోహిణి వెళ్ళి అగ్ చేసుకొని ఏడుస్తుంది అనమాట. ఏం లేదమ్మా, ఇప్పటి నుంచి నువ్వు మంచిగా ఉండు, ఏమీ బాధపడకు అని చెప్తుంది అనమాట. చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే మన మనోజ్కి మన ప్రభావతి వస్తుంది అనమాట. నువ్వు షోరూమ్కి వెళ్తున్నావారా అంటే, వెళ్తున్నానంటే దాన్ని తీసుకెళ్ళకు అని అంటది అనమాట. దాన్ని దూరంగా పెట్టు, బామ్మ చెప్పిన మాటలు ఏమి వినకు, నేను ఇప్పటి నుంచి దాంతో మాట్లాడకు, ఏం చేయకు, దాన్ని ఇంకా మోసం ఇంకా దాన్ని ఏమున్నాయో అవన్నీ బయటపడే వరకు దాన్ని నమ్మకు అని చెప్తుంటుంది అనమాట. చెప్తే మీనా అంటది, బామ్మ చెప్పిపోయిందంతా నువ్వు గంగలో కలిసిపోయినట్లేనా, ఎందుకు వాళ్ళిద్దరిని విడగొడుతున్నావు, కలిపితే అయిపోతుంది కదా అంటే, ఇదంతా కారణం నీవు చేసింది, నీ బాలు చేసిందే అని అంటది అనమాట. అంటే నోరు మూసుకొని వెళ్ళి నీ పని నువ్వు చేసుకోపో అంటే, అవును, నీ నోరు పెట్టే బదులు నా పని నేను చేసుకునేది మంచిది అని అంటది అనమాట. అన్న తర్వాత మళ్ళీ మనోజ్కి నేర్పిస్తుంది అనమాట. దాన్ని అస్సలు షోరూమ్కి రానివ్వకరా అని అంటది. అన్నని పిలిచి చెప్పు, షోరూమ్కి అసలు రావద్దని చెప్పు అని అంటే, తను వినిండొచ్చులే అంటే, లేదు నా ముందర చెప్పాను అని అంటే, సరే నువ్వు చెప్పుకో అని అంటది అనమాట. నీకు చెప్పనీకి ధైర్యం లేదారా నీకు అని అంటది అనమాట. అయితే రోహిణి వస్తుంది, వచ్చి మొత్తం వింటుంది అనమాట. విని వస్తుంది, ఏమైంది మనోజ్ అని అంటే, ఏం తెలియనట్లు ఎట్లా మాట్లాడుతుంది చూడని వాళ్ళ అత్త అనుకుంటుంది. అనుకున్న తర్వాత, ఏం లేదు, నువ్వు ఇప్పటి నుంచి షోరూమ్కి రావద్దు అని అంటే, ఎందుకు రావద్దు అంటే, ఏం లేదు రావద్దు, నువ్వు చేసిన పని మర్చిపోయావా, రావద్దు అని అంటే, అకౌంట్స్ అని నేనే చూసుకుంటున్నాను, అన్ని ల్యాప్టాప్లు ఉన్నాయంటే, ఇప్పటి నుంచి వాడే చూసుకుంటాడు, వానికి ఇచ్చేసేయని అంటది అనమాట. అంటే కోపం వస్తే మీనాకి ఇలా చేస్తుంటే, తర్వాత రోహిణి ఏం చేస్తా, మీనాని ఇట్లా కోపంగా చూసి వెళ్ళిపోతుంది. మీనా అంటది, తను చేసింది తను ఇక్కడ చూస్తుంది కదా, నన్ను ఎందుకు కోపంగా చూస్తుంది అని. తర్వాత రోహిణి కోపం వచ్చి అద్దం ముందల పోయి, ప్రభావతి నువ్వు నాకు అంటున్నావా, శవాల ముందల చిల్లరేకునే దానివి, నువ్వు కోడలికి పైసలు అని ఎంటబడేదానివి, నువ్వు నన్ను అంటున్నావా, నా వల్లనే ఆ మనోజ్ అంత పైకి వచ్చిండు, నా వల్లనే అది వచ్చింది, నా షోరూమ్కి నువ్వు వెళ్ళొద్దని చెప్తావా, ఎలా అంటావు, నువ్వు ఇంట్లోనే ఉండి ఇంట్లో కాలు బయట పెట్టొద్దు అంటూ నీ పీక మీద కాలు పెట్టాలనా అని అంటది అనమాట. ఫుల్ కోపంగా ప్రభావతిని తిడుతుంది అద్దంలో చూసుకుంటా. తిట్టిన తర్వాత వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది. వాళ్ళ అమ్మని తిడుతుంది అనమాట. ఎందుకు కాల్ చేసావు, నేను నా టెన్షన్లో నేను ఉన్నా అంటే, అమ్మ రోహిణి నా బర్త్డే ఈరోజు అని అంటది అనమాట. అనగానే ఎమోషనల్ అయిపోతుంది అనమాట, కొంచెం ఏడుస్తుంది. ఎందుకోసం అంటే వాళ్ళందరికీ చెప్తుంది కదా మా అమ్మ చనిపోయిందని, చెప్పుకో అది గుర్తు చేసుకొని ఏడుస్తుంది అనమాట. ఏడ్చినాక అమ్మ హ్యాపీ బర్త్డే అమ్మ, సారీ అమ్మ అని అంటే, ఎందుకు సారీ చెప్పడం, నీకేమని చేశానా, ఏం చేయలేను కదా అని అంటది అనమాట. అన్న తర్వాత, నిన్ను చూడాలని ఉందమ్మా, ఒకసారి వస్తావా అని అంటే, సరే అమ్మ వస్తాను, నాకిట నేను చూడాలని ఉంది, చిట్టుని చూడాలని ఉంది, నేను వస్తాను అని చెప్తారు రోహిణి వాళ్ళ అమ్మకి.
అమ్మ వచ్చి కలుస్తానని చెప్తారు. చెప్పిన తర్వాత అద్దంలో చూసి తనకు తన కోపం వస్తుంది అనమాట. ఈ ప్రభావతి నన్ను బయటికి కాలు పెట్టొద్దంటావా అని మళ్ళీ కోపం అద్దంని పల్లగొట్టడానికే చూస్తుంది. తర్వాత బాలు ఏం చేస్తాడు, బాలు ఇంకా అతను ఉంటాడు కదా దివ్యాన్ని లవ్ చేసేట ఆయన, అతను కలుస్తాడు అనమాట. ఏంటి వర్కౌట్ అయిందా నేను చెప్పిన ప్లాన్ అంటే, లేదన్నా రివర్స్ అయింది, నన్ను చెంప పల్లగొట్టింది నన్ను అని అంటది అనమాట. చెంప పల్లగొట్టింది అంటే ఆమెకు నువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేసింది, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీగా నీకేమన్నా అవుతుందని అలా చేసింది అని అంటది అనమాట. అబ్బా మీరు చెప్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, అలా అయితే నేను ఇంకా 2 చెప్పల దెబ్బలు కొట్టుకునేవాడిని కదా అంటే, సరే తను ఇష్టపడుతుంది నీకు చెప్పలేకపోతుంది కదా, నేను ఇంకో ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ అనేది మంచిగా ఎగ్జిక్యూట్ చేయని అంటారు అనమాట. సరే అని అంటే, నీ బర్త్డే అని చెప్పు తనకనంటే, నా బర్త్డే ఆల్రెడీ అయిపోయిందని అంటే, ఏమవుతుంది ఇంకోసారి చేసుకో, సంవత్సరంలో 2 సార్లు ఎట్లా చేసుకుంటా అంటే, ఏమవుతుంది ఒకసారి చేసుకో, తినకోసం అని చేసుకో, సరేనా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయి, మంచిగా లవ్ చేసుకో అని చెప్తాడు అనమాట. బాలు చెప్పగానే మనది ఏం చేస్తుంది, వాళ్ళ అత్తని తిట్టుకుంటూ కూర్చుంటుంది అనమాట. తిట్టుకుంటూ కూర్చున్న తర్వాత దివ్యకు కాల్ చేస్తుంది. దివ్యకు కాల్ చేస్తే దివ్యతో మాట్లాడుతుంది అనమాట. ఏమైంది అటు పరిస్థితి ఎలా ఉంది, మంచిగా ఉందా, మంచిగా చూసుకుంటున్నా అంటే, లేదు మా అత్తయ్య అసలు ఇంట్లోకి వెళ్ళి కాలు బయటికి వెళ్ళొద్దని చెప్పింది అంటే, షోరూమ్కి వెళ్ళొచ్చు కదా అంటే, షోరూమ్ గిట్ట వెళ్ళొద్దని చెప్పింది అంటే, మళ్ళీ అకౌంట్ సైడ్ చూసుకుంటాడా మనోజ్, మేనేజ్ చేస్తానంటే, ఏమో అసలు అతని గిట్ట ఏం అనలేడు, సరే నువ్వు గిట్ట రాకని చెప్పాడంటే, నేను ఒకటే చెప్తున్నాను నీకు, మనోజ్ని నీ చేతిలో పెట్టుకో, మనోజ్ని మార్చేటట్లు చేసుకో, అప్పుడు నీ సంసారం మంచిగా ఉంటుంది చూడు అని అంటది అనమాట. అంటే సరేనే అని చెప్తుంది అనమాట. షోరూమ్కి వస్తాడు మనోజ్, వచ్చి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. సార్ రోహిణి మేడం రాలేదా సార్ అంటే, ఇప్పటి నుంచి రాదు అని అంటే, ఎందుకు రా సార్ లేట్ అయ్యి వస్తుందా అని అంటదన్నమాట. అంటే లేదు అసలు తను రాదు, అన్నీ నేనే చూసుకుంటాను అని అంటదన్నమాట. మీరు ఎట్లా చూసుకుంటారు సార్, అన్నీ మేడంకే కదా తెలుసు అని అంటే, సార్ నేను చూసుకుంటాను, నేను తెలివైన కాదనుకుంటున్నాను అని అంటే, సరే సార్ ఒక ప్రశ్న అడుగుతా చెప్తారా అంటే, ఏంటనంటే మన షోరూంలో ఎన్ని బెడ్స్ ఉన్నాయో చెప్పానంటే ఆలోచిస్తాడనమాట. అందుకే సార్ అదే మన రోహిణి మేడం అయితే ఎన్ని బెడ్స్ ఉన్నాయో ఎన్ని బీరువాలు ఉన్నాయో అన్నీ కౌంట్ చేసి చెప్తారు సార్, అందుకోసం అని చెప్తున్నాను. మీకు తెలివి లేదు కానీ ఈగో ఎక్కువ ఉంది సార్, అది తగ్గించుకుంటే మీరు లైఫ్లో మంచిగా ఉంటారని వాళ్ళ పన్నోడు చెప్తాడనమాట. తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ ఆయన వస్తాడు. ఇన్సూరెన్స్ ఆయన వచ్చి మాట్లాడతారనమాట. సార్ ఇది బీమా ఇన్సూరెన్స్ ఉంది తీసుకోండి సార్ అంటే, నాకేం అవసరం లేదు, ఎక్కువ మాట్లాడినావు అనుకో నేను నీ నా షోరూమ్ గుమ్మాన్ని కట్టేస్తా చూడంటే, థ్యాంక్ యూ సార్ అని అంటాడు. అన్న తర్వాత మనోజ్ ఎన్ని తిట్టినా అతను ఏమన్నాడు. అనకపోతే తర్వాత అంటాడు, రోహిణి మేడం రాలేదా సార్ అని అంటే, రోహిణి మేడంతో నీకెందుకు అని అంటదన్నమాట. ఆమె బీమా ఇది కట్టింది సార్ అని అంటాడనమాట. ఓ నేను చచ్చిపోతే ఆమె పైసలన్నీ తీసుకుందాం అనుకున్నానంటే, మీరు తప్పుగా ఆలోచించారు సార్, ఆమె మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కట్టలేదు, ఆమె నీకు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టింది. ఒకవేళ ఫ్యూచర్లో మీకు ఏమన్నా అవుతే ఎక్కువ పైసలు పడతాయి కాబట్టి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే తనకు మంచిగా ఉంటుందని హెల్త్ ఇన్సూరెన్స్ కట్టింది సార్ అని అంటారనమాట. అంటే మనోజ్ కొంచెం ఆలోచిస్తాడనమాట. తను నీ గురించి చాలా ఆలోచిస్తారు సార్, నాకన్నా మా ఆయన మంచిగా ఉంటే చాలు అని అనుకుంటారు సార్ అని అతను చెప్తాడనమాట. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.